కడప జిల్లా జమ్మలమడుగు వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే మూలె సుధీర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. జగనన్న పిలవగానే నేను ఫ్యాక్షన్ నియోజకవర్గంలోకి వచ్చానన్నారు. 2024 ఎలక్షన్లో వైసీపీ నాయకులు ఎంతగానో పోరాడినా ప్రజలు తీర్పు వేరేలా ఇచ్చారు. మేము అందరం వైఎస్ఆర్ కుటుంబం, అధిష్టానం ఎవరికి టికెట్ ఇచ్చినా వైసీపీ జెండా ఎగరటానికి కృషి చేస్తామన్నారు. నేను 2019 ముందు నుంచి కానీ ఎప్పుడు కానీ జమ్మలమడుగు తాలూకా అంటే ఒక న్యూస్ లో ఎప్పటికీ నడుస్తాను. ఇప్పుడు ఈ సమస్యకు మీకు అందరికీ తెలుసు, ఒక తెర న్యూస్ బయటకు వచ్చింది. ఆ న్యూస్ ఏంది, ఎటువైపు ఏ లీడర్ పోతారు, ఇలాంటివన్నీ కూడా చాలా మందికి చర్చగా ఉన్నాయి. కానీ వాస్తవం కూడా నేను ఒక బాధ్యతగా వైఎస్ఆర్ పార్టీలో కార్యకర్తగా మొదలయ్యి వైఎస్ఆర్ పార్టీలో కొనసాగుతూ ఇప్పుడు ఒక స్థానికంగా ఒక శాసనసభ్యునిగా పనిచేసి తర్వాత ఇప్పుడు కూడా ఒక గట్టి హామీతో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మీకు అందరికీ తెలుసు, నాకు గట్టి హామీ ఇచ్చినారు కూడా మీకు అందరికీ తెలుసు. నేను ఆ రోజు 2016లో వైఎస్ఆర్ పార్టీయే లేదు జమ్మలమడుగు తాలూకాలో భూస్థాపితం అయిపోయిన రోజు నా సొంత కుటుంబం మీకు అందరికీ తెలుసు, మా కుటుంబం రాష్ట్రంలోనే పేరుగాంచినది. పలు శాఖల్లో మంత్రిగా పనిచేశారు, పలు ఇంకా పెద్దోళ్ళు ఎంపీగా కూడా ఉన్నారు, ఎమ్మెల్యేలుగా చేసినాము, అన్ని చేసినాం. అంత కుటుంబాన్ని కూడా నేను జగనన్న కోసం వదిలేసి జగనన్న పిలువగానే ఆ రోజు వచ్చి ఈ ఫ్యాక్షన్ నియోజకవర్గం బాధ్యతలు నేను చేపట్టాను. మనకు 115 పంచాయతీలు, 2 మున్సిపాలిటీలలో కానీ ప్రతి ఒక్కరిని మేము అడుగడుగునా ఒక్కొక్కరిని కొత్త వైఎస్ఆర్ వర్గం అంటే ఈడ సుధీర్ వర్గం అని ఎప్పుడు తొడగరాలేదు. మీకు అందరికీ తెలుసు, జమ్మలమడుగు తాలూకా అనేది ఎప్పటికీ సెన్సేషనల్ గానే ఉంటుంది, ఎప్పటికీ లైమ్ లైట్ లోనే ఉంటుంది. కానీ ఒక సమస్య మీకు అందరికీ తెలుసు, ఇన్ఛార్జ్ సమస్య అనేది ఇది ఎప్పటికీ ఒక సమస్యగానే ఉంటాను. నేను 2019 ముందు నుంచి కానీ ఎప్పుడు కానీ జమ్మలమడుగు తాలూకా అంటే ఒక న్యూస్ లో ఎప్పటికీ నడుస్తాను. ఇప్పుడు ఈ సమస్యకు మీకు అందరికీ తెలుసు, ఒక తెర న్యూస్ బయటకు వచ్చింది. ఆ న్యూస్ ఏంది, ఎటువైపు ఏ లీడర్ పోతారు, ఇలాంటివన్నీ కూడా చాలా మందికి చర్చగా ఉన్నాయి. కానీ వాస్తవం కూడా నేను ఒక బాధ్యతగా వైఎస్ఆర్ పార్టీలో కార్యకర్తగా మొదలయ్యి వైఎస్ఆర్ పార్టీలో కొనసాగుతూ ఇప్పుడు ఒక స్థానికంగా ఒక శాసనసభ్యునిగా పనిచేసి తర్వాత ఇప్పుడు కూడా ఒక గట్టి హామీతో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మీకు అందరికీ తెలుసు, నాకు గట్టి హామీ ఇచ్చినారు కూడా మీకు అందరికీ తెలుసు. నేను ఆ రోజు 2016లో వైఎస్ఆర్ పార్టీయే లేదు జమ్మలమడుగు తాలూకాలో భూస్థాపితం అయిపోయిన రోజు నా సొంత కుటుంబం మీకు అందరికీ తెలుసు, మా కుటుంబం రాష్ట్రంలోనే పేరుగాంచినది. తెలంగాణ నార్త్ ఈస్ట్